హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. మనకు గత 3 డేస్ నుండి ఈపీఎఫ్ పాస్బుక్ అండ్ క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ కావడం లేదు అని మనకు తెలుసు. ప్రస్తుతం అయితే ఈపీఎఫ్ పాస్బుక్ మరియు క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ అవుతుంది. అలానే ఒక కొత్త అప్డేట్ ఏంటంటే క్యాప్చా లేకుండానే మనము ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ అని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మార్నింగ్ అయితే ఓపెన్ అవుతుంది, మరి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎలా ఉంటుందో తెలీదు. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారట్లే ఇక్కడ యూఏఎన్ నెంబరు అలానే పాస్వర్డ్ ఇక్కడ మనకు ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓకే, యూఏఎన్ నెంబరు పాస్వర్డ్, కానీ ఇక్కడ మనకు ఒక క్యాప్చా కోడ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, క్యాప్చా కోడ్ అంటే ఒక నంబర్ ఇక్కడ మనకు కనిపించి ఆ నంబర్ ఎంటర్ చేసిన తర్వాతే మనం ఈపీఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఆ క్యాప్చా కోడ్ ఇక్కడ మనకు రాదన్నమాట. రాకపోతే ఏంటంటే మనము ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వలేం. ఎందుకంటే టెక్నికల్ ఎర్రర్ వల్ల క్యాప్చా కోడ్ అనేది అక్కడ మనకు కనిపించదు. తర్వాత మళ్ళీ సర్వర్ అంతా క్లియర్గా ఉన్నప్పుడు మనం లాగిన్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎటువంటి క్యాప్చా కోడ్ అయితే కనిపించడం లేదు. డైరెక్ట్ ఇక్కడ నేను ఇప్పుడు యూఏఎన్ నంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది వీరికి. సో ప్రస్తుతం మనకు క్యాప్చా కోడ్ అయితే రావడం లేదు. మేబీ ఇది ప్రస్తుతానికి రాకపోవచ్చు, మళ్ళీ ఫ్యూచర్లో అయితే క్యాప్చా కోడ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈపీఎఫ్ పాస్బుక్లో లాగిన్ అవ్వాలంటే క్యాప్చా అనేది మ్యాండేటరీ. మరి ప్రస్తుతం అయితే మరి టెక్నికల్ ఎర్రర్ వల్ల క్యాప్చా కోడ్ రావడం లేదా, లేదంటే ఈపీఎఫ్ఓ వారే క్యాప్చా కోడ్ తీసేసారా, ఇంకా అప్డేట్ అయితే లేదు. సో ప్రస్తుతము పిఎఫ్ పాస్బుక్ అలానే క్లెయిమ్ స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకొని చూడవచ్చు. సో నేను వీడియో చేసే సమయానికైతే ఓపెన్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మార్నింగ్ ఓపెన్ అవుతూ ఉంటుంది, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ చెక్ చేస్తే మళ్ళీ సర్వర్ డౌన్ అయిపోయి సర్వర్ నాట్ అవైలబుల్ అని చూపించవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికైతే పిఎఫ్ బ్యాలెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.